జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో 11 రోజులు దీక్షగా భక్తుల గోత్రనామాలతో త్రివేణి సంగమ జలం, కాశీ గంగా జలం, రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేయడం జరుగుతోంది. 7 రోజుల దీక్ష పూర్తయింది. ఇంకా 4 రోజుల దీక్ష ఉంది. భక్తులందరూ కూడా చక్కగా శ్రీ రామేశ్వర స్వామినే నమః అనే నామ జపం చేస్తూ అందరి మనస్సులు కూడా రామేశ్వర జ్యోతిర్లింగం మీద లగ్నం చేసి ఉంచుతున్నారు. తద్వారా అక్షయ పుణ్య ఫలితాలు పొందుతున్నారు అని భక్తులకు తెలియజేస్తూ, చూడండి, మనకు శేషప్ప కవి ఒక అద్భుతమైనటువంటి శతకాన్ని అందించారు. అద్భుతమైనటువంటి శతకం. ఆ శతకం పేరు నరసింహ శతకం. అందులో ఒక పద్యాన్ని మనం చక్కగా స్వామివారి సన్నిధి రామేశ్వర స్వామివారి ఆలయంలో నుండి భక్తితో విందాం. ఇదే ఆశీర్వచనం. ఇవన్నీ ఆశీర్వచనాలే. ఏమండి, ఎంతటి అద్భుతమైనటువంటి ఆశీర్వచనం చూడండి. ఇది ధరణిలో 1000 ఏండ్లు తనువు నిల్వగబోదు. ఏమండి, భూమి మీద 1000 ఏండ్లు ఎవరూ జీవించరు. కేవలం 100 సంవత్సరాలు మాత్రమే. నేను మీకు తెలియజేశాను. 100 సంవత్సరాల ఆయుర్దాయం ఎంతసేపు అండి? చూస్తూ ఉంటే అయిపోదు. మనం చూస్తూ ఉండగానే శ్రావణ మాస దీక్ష పూర్తయిపోయింది కాశీలో. చూస్తూ ఉండగానే నవరాత్రుల దీక్ష పూర్తయిపోయింది. చూస్తూ ఉండగానే కార్తీక మాస దీక్ష, నెల రోజుల దీక్ష పూర్తయిపోయింది. ఏమంటే, మనందరి మనస్సులో విశ్వనాథుడి మీద లగ్నం చేసి స్వామివారిని ధ్యానిస్తూ గడిపి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం కదా. ఇవన్నీ చూస్తూ ఉండగానే అయిపోలా. ఇక 100 ఏళ్ళు ఎంతసేపు అయిపోతాయండి కదా. కాబట్టి 1000 ఏండ్లు ఎవరూ జీవించరు. పూర్వ యుగాలలో అలా జీవించేవారు 1000 సంవత్సరాలు. ఇప్పుడు మనిషి యొక్క ఆయుర్దాయం కేవలం 100 సంవత్సరాలు మాత్రమే. రామచంద్రమూర్తి, ఇక్కడ మనం రామేశ్వరంలో ఉన్నాం కదా, రామచంద్రమూర్తి కొన్ని 1000 సంవత్సరాలు పరిపాలించాట రామరాజ్యం. అద్భుతమైనటువంటి రామరాజ్యం. అంటే దాని అర్థం ఏమిటి? 1000 సంవత్సరాలు జీవించారనే కదా. కాబట్టి మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ఈ యుగంలో మనిషి ఆయుర్దాయం కేవలం 100 మాత్రమే, 100 సంవత్సరాలు. శేషప్ప కవి కూడా అదే చెప్తున్నాడు. చూడండి, ధరణిలో 1000 ఏండ్లు తనువు నిల్వగబోదు. భూమి మీద ఎవ్వరూ 1000 సంవత్సరాలు జీవించరు. ధనం ఎప్పటికీ శాశ్వతంబు కాదు. ధనం ఉంది అనుకొని ధనం రక్షిస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ధనం రక్షించదు. ధనం ఎప్పటికీ శాశ్వతం కూడా కాదు. దారసుతాదులు తన వెంట రాలేరు. ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత, అంటే శరీరం విడిచిపెట్టిన తర్వాత, మరణించిన తర్వాత భార్య పిల్లలు తన వెంట రారు. అందరూ కూడా ఆగిపోతారు. భృత్యులు మృతిని తప్పించలేరు. అంటే సేవకులు ఉంటారు. నాకేంటండి ఇబ్బంది, నాకు ఇంతమంది సేవకులు ఉన్నారు, వీడు రక్షిస్తాడు, వాళ్ళు రక్షిస్తారు, వీళ్ళు రక్షిస్తారని అనుకుంటారు. కానీ ఎవ్వరూ రక్షించరు. అతని పేరేంటో తెలియదు, కానీ లివర్ పాడైతే ఇవ్వడానికి ఒక 2 పెట్టుకున్నట్ట. ఎవరో ఒక అతను డబ్బులు ఇచ్చి ఇచ్చేసేట. హార్ట్ ఏదన్నా ఇబ్బంది వస్తే హార్ట్ ఇవ్వడం కోసం ఒక 2 వాళ్ళ కుటుంబాన్ని మొత్తం పోషిస్తున్నట్ట, కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి. అలా అన్నీ కూడా పెట్టుకున్నట్ట. ఒక 20 మందినో 50 మందినో 100 మందినో, మొత్తానికి ఒక సంపన్నుడు. కానీ ఆ చివరి క్షణం వచ్చేటప్పటికి మొత్తం అన్నీ పాడైపోయాయట. మరి అదేమిటో విచిత్రం తెలియదు. దాంతో అతన్ని రక్షించలేకపోయారట. కాబట్టి ఎవరు సేవకులు మరణాన్ని తప్పించలేరు. బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు. ఇక బంధువులు రక్షిస్తారేమో అని అనుకుంటారు. బంధువులు కూడా బ్రతికించలేరు. బలపరాక్రమమేమి పనికిరాదు. వ్యాయామము ఇవన్నీ చేస్తూ ఉండాలి, శరీరాన్ని రక్షించుకుంటూ ఉండాలి. కానీ అదే లోకం కాకూడదు. ఎందుకంటే మరణ సమయం వచ్చినప్పుడు అది కూడా రక్షించదు. ఘనమైన సకల భాగ్యం బెంత కలిగిన, విపరీతమైన ధనం, కోటీశ్వరుడైన, గోచి మాత్రం వైన గొంచుబోడు. కోట్ల రూపాయలు సంపాదించి దాచి అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. కానీ గోచి కూడా తీసుకెళ్ళలేడు.
అని చెప్తున్నారు. ఎంత వివరంగా చెప్పేశారో చూడండి. వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి ఇట్లాంటి చిత్ర విచిత్రమైన ఆలోచనలు, వీళ్ళు రక్షిస్తారు, వాళ్ళు రక్షిస్తారు, ఏమంటే నాకు ఇంతటి మంచి అద్భుతమైనటువంటి శరీరం ఉంది, ధనం ఉంది, ఇవన్నీ నన్ను రక్షిస్తాయి అన్న విచిత్రమైనటువంటి ఆలోచనలు, భ్రమలన్నీ విడిచిపెట్టి నిన్ను భజన చేసేడి వారికి పరమసుఖము. నరసింహస్వామిని సేవించాలి, ధ్యానించాలి, స్వామివారి నామాన్ని జపించాలి. దానివల్ల ఏం జరుగుతుంది? పరమసుఖం కలుగుతుంది. పరమసుఖము, పరమ రక్షణ అన్ని వాటిల్లోనే ఉన్నాయండి. బయటికి వెళితే మళ్ళీ తిరిగి వస్తామో లేదో తెలియట్లా. అలా జరుగుతున్న యాక్సిడెంట్లు మొదలైనవన్నీ కదా. మనల్ని భగవంతుడు రక్షించాల్సిందే. ఏ ఆహారం స్వీకరిద్దామన్నా, ఏ పానీయాలు తాగుదామన్నా వాటిలో ఏం కలుపుతారో తెలియకుండా పోతోంది. రోజులు అలా తయారవుతున్నాయి. కాబట్టి మనం భగవంతుణ్ణి, భగవన్నామాన్ని జాగ్రత్తగా జపించవలసినటువంటి రోజులివి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఏమండి, ఎంతటి అద్భుతమైనటువంటి పద్యం కదా. మొత్తం అంతా కూడా ఒక్క పద్యంలో వివరంగా తెలియజేశారు. కాబట్టి దీని అర్థం ఏంటంటే ఏదో అందరినీ వదులుకోమని, అందరినీ ధనం సంపాదించవద్దు అని కాదు దాని అర్థము. ధనము సంపాదించవచ్చు, అందరితో ప్రేమగా ఉండాలి, అందరిలో భగవంతుణ్ణి చూడాలి, భగవన్ నామాన్ని చేయాలి, సాధన ప్రారంభించాలి, సాధన చెయ్యాలి, సమయాన్ని ఎక్కువ సమయం సాధనకి కేటాయించాలి. ఏ పని చేస్తున్నా మన మనస్సు కాశీ విశ్వనాథలింగాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆ అద్భుతమైనటువంటి సాధనను అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ పాటిస్తూనే సంసార జీవితాన్ని గడుపుతూనే సాధన చేయాలి. సాధన ఆపకూడదు. కష్టసుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అని భక్తులకు తెలియజేస్తూ చక్కగా స్వామివారి ఆలయం, రామేశ్వర స్వామివారి ఆలయం నుండి ఆశీర్వచనాన్ని అందిస్తాము. శ్రద్ధగా వినండి. ఓం అగ్నిశ్చ మే ఘర్మశ్చ మే అర్కశ్చ మే సూర్యశ్చ మే ప్రాణశ్చ మే శ్వమేధశ్చ మే పృథివీ చ మే దితిశ్చ మే దితిశ్చ మే ద్యౌశ్చ మే శక్వరీరంగులయో దిశశ్చ మే యజ్ఞేన కల్పంతామృచ్చ మే సామచ మే యజుశ్చ మే దీక్షాచ మే తపశ్చ మర్తుశ్చ మే వ్రతంచ మే హో వృష్ట్యా బృహద్రథంతరే చ మే యజ్ఞేన కల్పేతాం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. రామేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. పర్వతవర్ధిని మాతా ప్రసాద సిద్ధిరస్తు. గంగామాతా ప్రసాద సిద్ధిరస్తు. కాశీ విశ్వేశ్వర విశాలాక్షి అన్నపూర్ణ కాలభైరవ స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు అని రామేశ్వర పుణ్యక్షేత్రము, రామేశ్వర స్వామివారి ఆలయంలో నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఇటువంటి దీక్షలు, సాధనలు ఇంకా అనంతంగా చేద్దాము. భక్తితో చేద్దాము, శ్రద్ధతో చేద్దాం. చెప్పాను కదా, కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రార్థ సంగ్రహ. కర్మను ఆచరించాలి, సాధన శ్రద్ధతో చేయాలి, చేస్తూనే ఉండాలి. ఈ సాధన అనేది భక్తితో చేయాలి, ప్రేమతో చేయాలి. సాధన కూడా అబ్బా ఇదేమిటి అన్న భావనతో చేయకూడదు. ఇప్పుడు చూడండి, కాశీ గంగాజలం రామేశ్వర జ్యోతిర్లింగానికి భక్తుల గోత్రనామాలతో చాలా శ్రద్ధగా చేయడం జరుగుతోంది. స్వామివారు నాకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం కాదండి ఇది. ఇంతటి అదృష్టం ఇది. చక్కగా అటు భక్తుల్ని, భగవంతుణ్ణి ఇద్దరిని ఆనందపరచడం అంటే అది ఎంత అదృష్టం. కాబట్టి నేను ఎంత శ్రద్ధగా చేయాలి, చాలా శ్రద్ధగా ఆచరిస్తున్నాను నేను. అంటే అలా మీరందరూ కూడా శ్రీ రామేశ్వర స్వామినే నమః అనే నామ జపాన్ని మీరు భక్తితో చేస్తున్నారు. అందువల్లే ఇక్కడ ఇది చోటుగాని చోటు కదా, మన ఊరు కాదు కదా ఇది. అటువంటి చోట ఇన్ని రోజులు ఉండి దీక్షగా చేయగలుగుతున్నానంటే మీ తపోబలమే అది. మీరు అంత శ్రద్ధగా భగవన్ నామాన్ని జపిస్తున్నారు. మా గురువుగారు అక్కడ మా గోత్రనామాలతో రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తున్నారు, కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేస్తున్నారు అని భగవన్ నామాన్ని, నేను తెలియజేసినటువంటి నామాన్ని, కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపాన్ని మీరు కొంతమంది 100 చేస్తున్నారు, కొంతమంది 1000 చేస్తున్నారు. ఏమండి, ఈ విధంగా చేయటం వల్లే ఆ శక్తి
నాతో ఈ యొక్క సాధనలు చేయిస్తోంది అని భక్తులకు తెలియజేస్తూ ఆశీర్వదిస్తూ చక్కగా ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అని కోరుతూ రేపు మళ్ళీ రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేసిన తర్వాత 8వ రోజు రేపు దగ్గరికి వచ్చేసింది. మన దీక్ష పూర్తి కావచ్చింది. 11 రోజులు పూర్తి కావచ్చింది. 11వ రోజు రుద్రహోమం పూర్ణాహుతి ఎక్కడ రామేశ్వరంలో. అది ఎంత అద్భుతం కదండి, చాలా విశేషం. మామూలుగానే అభిషేకాలు హోమాలు పూజలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఇక ఇటువంటి పుణ్యక్షేత్రాలలో చేసేటటువంటి హోమాలు కొన్ని కోట్ల రెట్లు, అక్షయం అంటే కోటాను కోట్లు అని అర్థం అన్నమాట. అంతటి ఫలితాన్ని మనం అందరం పొందుతున్నాం. అది విశేషం. అంతటి ఫలితాల్ని మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నాడు రామేశ్వర స్వామివారు. ఎంతటి అద్భుతం కదా, ఎంత విశేషం కదా. అది విచిత్ర పుణ్యవర్ధనం. కాలభైరవ అష్టకం మహిమ అన్నమాట. అది కాలభైరవాయ నమః అనే నామజపం చేస్తూ ఉండండి. అంటే అష్టకం పారాయణ చేయలేని వారు కాలభైరవాయ నమః అనే నామజపం చేయండి. ఒక్కసారి వినండి కాలభైరవ అష్టకాన్ని. ఇటువంటి అద్భుతమైన పుణ్య ఫలితాలను మనకు కాలభైరవ స్వామి వారు ఇస్తున్నారు, అనుగ్రహిస్తున్నారు. ఏదో నేను చెయ్యాలి రామేశ్వరంలో అంటే చేయలేను. నేను ఇప్పుడు తర్వాత నాతో కాలభైరవ స్వామి వారు చేయించే పూజ ఏమిటంటే గాణగాపూర్ దత్తక్షేత్రం, అద్భుతమైనటువంటి దత్తక్షేత్రంలో పూజలు, అద్భుతమైనటువంటి పూజలు చేయబోతున్నాను. నాతో చేయించబోతున్నాడు కాలభైరవ స్వామి వారు. ఆ స్వామి చేయించాలి కానీ నేను ఎంతటి వాడినండి. 25 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నానా భక్తుల గోత్రాలతో కొన్ని వందల పుణ్యక్షేత్రాలలో పూజలు నేను చేస్తున్నానండి. నేను కాదు, స్వామి చేయిస్తున్నాడు. మీరు చేయించుకుంటున్నారు. మీతో స్వామి చేయిస్తున్నాడు. చేయించుకోండరా అని మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. మీకు ప్రేరణ కలిగితేనే కదా మీరు పూజలు చేయించుకుంటారు నా ద్వారా. అంటే ఊరికనే చేయించుకుంటారా? ఆ సంకల్పం రావాలి కదా. గురుగారు చేస్తున్నారు ఫలానా పుణ్యక్షేత్రంలో, ఇదిగోండి గురుగారు మా గోత్రనామాలు, మా అడ్రస్ తీసుకోండి అని మీరు ఇవ్వాలి కదా. ఆ ప్రేరణ ఇచ్చేది ఎవరు మనకి? ఆ కాలభైరవుడే, విశ్వనాథుడే, అమ్మవారు విశాలాక్షి తల్లి అని భక్తులకు తెలియజేస్తూ రేపు చక్కని ఆశీర్వచనాన్ని ఆలయంలో నుండి అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.